ఓకే. సో, నిన్న మనం ఏం చూసాము? ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసాము కదా! సో, ఈరోజొచ్చేసి సోర్స్ క్వాలిఫైయర్, తర్వాత ఫిల్టర్, ఇప్పుడు మనం డిస్కస్ చేసే అన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఇంపార్టెంట్ అన్నమాట. బట్ అన్నీ సింపుల్ గానే ఉంటాయి. మనకెప్పుడైతే సినారియోస్ వస్తాయో, అప్పుడు మనము ఏ ట్రాన్స్‌ఫర్మేషన్స్ యూజ్ చేయాలనేది ఆహ్, అనాలిసిస్ చేసుకొని, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ యూజ్ చేసుకోవాలి. ఓకే. సో, ఈరోజొచ్చేసి ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇది కూడా ఇంపార్టెంటే ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్. సో, ఇది ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫార్మ్ వచ్చేసి ఎలా అంటే ఇదొక కస్టమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నమాట. మనం ఏదైనా కాలిక్యులేషన్స్ చేయాలన్నా, ఏదైనా కోడ్స్ క్రియేట్ చేయాలన్నా, సో, ఏదైనా కాలమ్స్‌ని మెర్జ్ చేయాలన్నా, ఓకే. తర్వాత సీక్వెన్స్ అసైన్ చేయాలన్నా, ఒక డేటాకి ఒక యూనిక్ వాల్యూస్ అసైన్ చేయాలన్నా, సో, అలా నంబర్ ఆఫ్ సినారియోస్ ఉన్నాయి. మనకి సినారియోస్ వచ్చినప్పుడు ఈ ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందా లేదా మనం అనాలిసిస్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. సో, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్. సో, ఇన్ఫర్మేటికాలో ఇది కూడా పాసివ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నమాట. సో, పాసివ్ అంటే తెలుసు కదా! పాసివ్ అంటే ఏంది? కాలమ్స్ అనేది చేంజ్ అయితాయి. నంబర్ ఆఫ్ కాలమ్స్ చేంజ్ అయినప్పుడు నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి ఇక్కడ 12 ఉన్నాయి కదా! సో, నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఒక 4, 5 కాలమ్స్ వెళ్తున్నాయంటే దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ కాలమ్. సో, దాన్ని పాసివ్ అంటాం. సో, ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా ఇది పాసివ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ కనెక్టెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్. సో, ఈ ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఇక్కడ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ కనెక్ట్ అయి ఉంటది. తర్వాత ఇక్కడ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ కనెక్ట్ అయి ఉంటది. సో, అంటే ఇది ఒక కనెక్టెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్. సో, ఇక్కడ మనకి పోర్ట్స్ ఏమేమి వస్తాయి? మిక్స్‌డ్ ఉంటాయన్నమాట. వేరియబుల్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం చూసుకుంటే ఇన్‌పుట్ ఉంది, అవుట్‌పుట్ ఉంది. తర్వాత ఎక్స్‌ట్రాగా ఒక వేరియబుల్ పోర్ట్ అనేది ఎనేబుల్ అయింది ఇక్కడ. నార్మల్‌గా ఇక్కడ సోర్స్ ఉందనుకున్నాము. సోర్స్‌కి ఏ పోర్ట్స్ ఎనేబుల్ అంటే ఓన్లీ అవుట్‌పుట్ పోర్ట్స్ ఉంటాయి. దీనికి ఇన్‌పుట్ ఉండదు. తర్వాత లెట్స్ సే ఇక్కడ మనం ఫిల్టర్ తీసుకున్నాం. ఎందుకంటే ఫిల్టర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! సో, ఫిల్టర్‌కి ఇన్‌పుట్ ఉంటుంది. అవుట్‌పుట్ పోర్ట్స్ కూడా ఉంటాయి. సో, ఎక్స్‌ప్రెషన్ కూడా ఇన్‌పుట్ ఉంటుంది. అవుట్‌పుట్ పోర్ట్స్ కూడా ఉంటాయి. సో, ఇక్కడ టార్గెట్ ఉందనుకుంటే దీనికి ఓన్లీ ఇన్‌కమింగ్ పోర్ట్స్ ఒకటే ఉంటాయి. ఇన్‌పుట్ పోర్ట్స్, అవుట్‌పుట్ ఉండవు. ఓకే. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి చూసుకుంటే ఇక్కడ ఓన్లీ ఇన్‌పుట్, అవుట్‌పుట్ పోర్ట్స్ మాత్రమే ఉన్నాయి. బట్ దీనికి ఇన్‌పుట్ ఉంటుంది, అవుట్‌పుట్ ఉంటుంది. ఎక్స్‌ట్రాగా వేరియబుల్ పోర్ట్స్ కూడా ఉంటాయి. సో, ఈ వేరియబుల్ పోర్ట్స్ అంటే ఏంది? క్రియేట్ ఎక్స్‌ప్రెషన్ ఇన్ యాన్ అవుట్‌పుట్ ఆర్ వేరియబుల్ పోర్ట్. సో, ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటంటే మనం లాజిక్ క్రియేట్ చేయడానికి. ఓకే. లాజిక్స్ అనేవి డిఫైన్ చేయడానికి దాన్ని ఎక్స్‌ప్రెషన్‌లో మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే ఐటెమ్ కాస్ట్ అని ఉంది. సో, ఇక్కడ ఏం చేస్తున్నాడు? సమ్ కాలిక్యులేషన్స్ చేస్తున్నాడు ఇక్కడ. సో, దీన్ని అవుట్‌పుట్ పోర్ట్‌గా తీసుకుంటున్నాడు. క్వాంటిటీ ఇంటూ ప్రైస్ మైనస్ క్వాంటిటీ. సంథింగ్ ఏదో లాజిక్ రాస్తున్నాడన్నమాట అక్కడ. సో, అలా మనం ఐటెమ్ కాస్ట్ ఏదైనా కాలిక్యులేషన్ చేయాలనుకుంటే సో, దాన్ని అవుట్‌పుట్ పోర్ట్‌గా తీసుకొని ఇక్కడ కాలిక్యులేషన్స్ చేసి
ఈ క్యాలిక్యులేషన్ వచ్చిన వాల్యూని దాన్ని నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కి పాస్ చేస్తున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ గా ఇన్పుట్ అవుట్పుట్ తీసుకుంటే ఈ ఐటమ్ కాస్ట్ ఏముందో సేమ్ అదే ఆ వాల్యూ మాత్రమే పాస్ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్ ఎనేబుల్ అవ్వలేదు. ఓకే. సో ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఎనేబుల్ అయితే ఈ ఐటమ్ కాస్ట్ వాల్యూ ఏముందో అదే వాల్యూ నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కి పాస్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం చేసినాడు, ఓన్లీ అవుట్పుట్ పోర్ట్ గా ఎనేబుల్ చేసినాడు. సో అవుట్పుట్ పోర్ట్ ఎనేబుల్ చేస్తే ఇక్కడ నీకు ఎక్స్ప్రెషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇందులో మనం కావాల్సిన లాజిక్ రాసుకుంటే ఈ లాజిక్ బేస్డ్ ఆన్ ఈ లాజిక్ పైన వాల్యూ ఏమొస్తుందో ఆ వాల్యూ మాత్రమే నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కి పాస్ చేస్తుంది. సో అది ఎక్స్ప్రెషన్ రాస్తే మనకి ఏమి క్యాలిక్యులేషన్స్ వస్తాయని. యూసేజ్ వచ్చేసి పర్ఫార్మ్ మెజారిటీ ఆఫ్ డేటా మ్యానిపులేషన్. మ్యానిపులేషన్ అంటే ఇదే, ఏదైనా క్యాలిక్యులేషన్స్ పర్ఫార్మ్ చేయాలనుకుంటే మనం ఈ ఎక్స్ప్రెషన్ లో రాయాలి. ఓకే. సో ఇది చూద్దాం మనం ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఎలా ఉంటుంది. సో ఈ పోర్ట్స్ అన్ని ఎలా డిఫైన్ చేసుకోవాలో చూద్దాం. తర్వాత సో మెయిన్ గా ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బిజినెస్ లాజిక్ ఏదైనా డిఫైన్ చేయాలనుకుంటే మనం ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటాం. ఓకే. ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ లో మనకి ఏమేమి వస్తాయంటే సో ఇన్పుట్ పోర్ట్, అవుట్పుట్ పోర్ట్, తర్వాత వేరియబుల్ పోర్ట్స్ అనేది ఉంటాయి. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇది పోర్ట్ కాదు, మనం బిజినెస్ లాజిక్ డిఫైన్ చేసుకోవడానికి ఎక్స్ప్రెషన్ దాంట్లో మనం లాజిక్ రాస్తాం ఇలాగా. సో ఇట్ ఈస్ నాట్ ఏ పోర్ట్. ఓకే. అండ్ టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు యూనిట్ సోల్డ్ ఇంటూ యూనిట్ కాస్ట్. సో ఇలా మనం ఎక్స్ప్రెషన్ రాయడానికి ఎక్స్ప్రెషన్ దాంట్లో రాస్తాం. ఇక్కడ చూసుకుంటే ఇఫ్ ఆఫ్ ఈజ్ నల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంది, జీరో ట్రాన్సాక్షన్ ఐడి అంటే ఏంటిది, ఇది ఒక బిజినెస్ లాజిక్ అన్నమాట. ఇఫ్ ఆఫ్ కండిషన్ ట్రూ ఫాల్స్ రావాలి. సో ఇక్కడ చూసుకుంటే ఈజ్ నల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి అనేది నల్ అయితే జీరో అని హార్డ్ కోడ్ చేస్తుంది, లేదంటే ట్రాన్సాక్షన్ ఐడి ఏమొస్తుందో దాన్ని పాస్ చేస్తాం. సో అది ఈ లాజిక్ డెఫినేషన్. అలా కాకుండా ఇంకా మనం వేరే కూడా ఎక్స్ప్రెషన్స్ రాసుకోవచ్చు. ఓకే. సో లైక్ ఎలా అనుకుంటే సో పైన ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా, అది నల్ అయితే జీరో అని హార్డ్ కోడ్ చేస్తుంది. సో నల్ వాల్యూస్ అలౌ చేయకూడదు అనుకుంటే ఇలా ఎక్స్ప్రెషన్ రాయాలి. సో ట్రాన్సాక్షన్ ఐడి. సో ఇక్కడ చూసుకుంటే ఎక్స్ప్రెషన్ లో ఇఫ్ ఆఫ్ ఈజ్ నల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఐడి జీరో ట్రాన్సాక్షన్ ఐడి అంటే ఈ ట్రాన్సాక్షన్ ఐడి అనేది మనకి సోర్స్ దగ్గర నుంచి ఇది మనకి సోర్స్ టేబుల్ అనుకున్నాం. సో ఈ టేబుల్లో సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అనే కాలం ఉంది. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అనుకున్నాం. సో ఈ కండిషన్ రాస్తే ఇక్కడ అందులో ఎక్స్ప్రెషన్ లో సో అది ఇన్పుట్ గా వస్తుంది ట్రాన్సాక్షన్ ఐడి. సో మనం ఇది వేరియబుల్ పోర్ట్ లో లేకపోతే అవుట్పుట్ పోర్ట్ లో రాసుకుంటే లైక్ ట్రాన్సాక్షన్ ఐడి అనేది అవుట్పుట్ పోర్ట్ తీసుకుంటే సో అవుట్పుట్ పోర్ట్ లో వచ్చిన వాల్యూ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ కండిషన్ ద్వారా వస్తుంది. సో సోర్స్ నుంచి నల్ వాల్యూ వస్తుంది అనుకుంది. ఓకే. సో నల్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ప్రెషన్ లో మనం లాజిక్ రాస్తాం కదా, సో ఇన్ కేస్ అది నల్ అయితే జీరో అని హార్డ్ కోడ్ చేయాలి. ఎందుకంటే మనం టార్గెట్ లో నల్ వాల్యూస్ ని లోడ్ చేయలేము. సో టార్గెట్ లో ఎప్పుడైనా మనం ప్రాపర్ డేటా అనేది లోడ్ చేయాలి, స్ట్రక్చర్ డేటా లోడ్ చేయాలి. సో అందుకే నల్ బదులు మనం జీరోని లోడ్ చేస్తాం టార్గెట్ టేబుల్ బై యూజింగ్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. సో దానికి ఇక్కడ ఈ కండిషన్ అనేది రాస్తాం. ఓకే. ఇన్ కేస్ అది నల్ వస్తుందంటే మనం జీరోని హార్డ్ కోడ్ చేస్తాం, లేదంటే ట్రాన్సాక్షన్ ఐడి ఏమొస్తుందో దాన్ని పాస్ చేస్తాం. సోర్స్ నుంచి ఏ ట్రాన్సాక్షన్ ఐడి వస్తుందో దాన్నే పాస్ చేస్తాం అన్నమాట, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నల్. సో ఇలా మనము కండిషన్ రాయాలి ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. సో తర్వాత అదే కాకుండా ఇంకా మనకి వేరే లాజిక్స్ కూడా రాసుకోవచ్చు. లైక్ ఎలా అంటే ఎక్స్ప్రెషన్ లో లైక్ ఫస్ట్ నేమ్ అనేది లోయర్ కేసెస్ గా వస్తున్నాయి అనుకుంటే దాన్ని అప్పర్ కేస్ గా చేయాలనుకుంటే
అప్పర్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అని. సో ఇలా ఇస్తే సోర్స్ నుంచి వచ్చే డేటా లైక్ ఫస్ట్ నేమ్ లో ఏదైతే ఉంటే ఆ డేటా అంతా అప్పర్ కేస్ లో వస్తుంది. సో అలాగే లోయర్ కేస్ లో కన్వర్ట్ చేయాలనుకుంటే లోయర్ కేస్ లో. సో ఇలా ఎక్స్ప్రెషన్ లో మనం రాయాలన్నమాట లాజిక్ ని. సో అప్పర్ ఆఫ్ ఫస్ట్ నేమ్, లోయర్, సో లోయర్ ఆఫ్ లాస్ట్ నేమ్ అనుకుంటే, సో నీకు స్టార్టింగ్ లెటర్ క్యాప్స్ ఉండి మిగతా లెటర్స్ అన్ని లోయర్ అంటే మనం ఇలా ఎక్స్ప్రెషన్ లో ఈ లాజిక్స్ రాసుకోవచ్చు. అదే కాకుండా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కన్ఫిగరేషన్ చేయాలి. లైక్ మనకి టార్గెట్ లో ఫుల్ నేమ్ అనేది కాలం ఉంటుంది, బట్ సోర్స్ నుంచి మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వస్తుంటాయి. సో అప్పుడు ఏం చేయాలి, మనం ఆ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు కన్కాటినేట్ చేస్తే ఫుల్ నేమ్ లో మనం లోడ్ చేయొచ్చు. సో అలా ఎక్స్ప్రెషన్ లో కన్కాటినేషన్ రాసుకోవచ్చు. తర్వాత సబ్ స్ట్రింగ్, ఇన్ స్ట్రింగ్, మనం నార్మల్ గా SQL లో ఏమేమి రాసుకుంటామో అవన్నీ ఎక్స్ప్రెషన్ లో ఇక్కడ రాయొచ్చు అనమాట. ఓకే, సో అది అవుట్పుట్ లో అయినా డైరెక్ట్ గా రాసుకోవచ్చు, లేదంటే మనం వేరియబుల్ పోర్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వేరియబుల్ పోర్ట్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ క్యాలిక్యులేషన్స్. యూ కెనాట్ టేక్ వేరియబుల్ పోర్ట్ యాజ్ అవుట్పుట్. అంటే వేరియబుల్ పోర్ట్ అనేది మనం అవుట్పుట్ గా తీసుకోలేము. సో దానికి ఒక సపరేట్ అవుట్పుట్ కాలం, అవుట్పుట్ అనేది ఎనేబుల్ చేయాలి. సో అది చూద్దాం. ఓకే, సో జస్ట్ ఇంటర్మీడియట్ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనం వేరియబుల్ పోర్ట్ ని క్రియేట్ చేసుకుంటాం. అండ్ యాజ్ ఐ సెడ్, యూ కెనాట్ టేక్ వేరియబుల్ పోర్ట్ యాజ్ అవుట్పుట్. ఎక్స్ప్రెషన్ అనేది సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం వేరియబుల్ పోర్ట్స్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే v_addition. ఓకే, సో v అంటే వేరియబుల్ అన్నట్టు. సో ఇందులో మనకి వేరియబుల్ పోర్ట్ అనేది అవుట్పుట్ గా కన్సిడర్ చేయలేం. సో v_addition. సో మనకి స్టాండర్డ్స్ ఉన్నాయి, వేరియబుల్ పోర్ట్ ని ఎలా రాయాలి, అవుట్పుట్ పోర్ట్ ఎలా రాయాలి. సో v_addition ఈక్వల్ టు a+b. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే జస్ట్ సమ్ అడిషన్ పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇది ఎక్కడ రాస్తామంటే ఎక్స్ప్రెషన్ లో a+b ని రాసుకుంటాం. సో v_addition అంటే ఇది ఒక వేరియబుల్ పోర్ట్. సో మనం వేరియబుల్ పోర్ట్ ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే v_, అంటే అది స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట. సో అది v_ అంటే అడిషన్, o_addition అంటే అవుట్పుట్. సో అవుట్పుట్ పోర్ట్ ని మనం డిఫైన్ చేయాలి. సో అవుట్పుట్ లో మనం వేరియబుల్ పోర్ట్ ని డిఫైన్ చేసుకుంటే ఆ వేరియబుల్ పోర్ట్ లో ఉన్న వాల్యూ లైక్ a+b అని ఉంది కదా, సో అక్కడ వచ్చే వాల్యూని v_addition లో హోల్డ్ ఇచ్చేస్తుంది. సో ఆ వాల్యూని మనం అవుట్పుట్ పోర్ట్ లో ఎనేబుల్ చేసుకుంటే వేరియబుల్ లో ఉన్న క్యాలిక్యులేషన్స్ అన్ని మనకి అవుట్పుట్ పోర్ట్ లోకి వస్తుంది. o_addition. సో o_addition అంటే అవుట్పుట్ కాలం అనమాట. ఓకే, సో మనకి ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. సో అది ఎలా అంటే ఫస్ట్ ఇన్పుట్, సెకండ్ వేరియబుల్, థర్డ్ అనేది అవుట్పుట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్స్ప్రెషన్ లో లేదా ఇన్పుట్, వేరియబుల్, అవుట్పుట్ ఉన్నాయి. ఓకే, సో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఇట్ విల్ టేక్ ఇన్పుట్ అనమాట. ఓకే, సో అవుట్పుట్ అనేది లాస్ట్ ప్రియారిటీ. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూలో కూడా ఇది అడుగుతారు. సో ఇన్పుట్, వేరియబుల్, అవుట్పుట్ అనమాట. అలాగే సో ఫస్ట్ ఇన్పుట్ వాల్యూ కన్సిడర్ చేస్తుంది, సెకండ్ వేరియబుల్స్ ఏదైనా క్రియేట్ చేసింటే సెకండ్ ప్రియారిటీ వచ్చేసి వేరియబుల్ పోర్ట్, థర్డ్ వచ్చేసి నార్మల్ అవుట్పుట్ పోర్ట్ అనమాట. సో వేరియబుల్, ఇన్పుట్, దెన్ అవుట్పుట్. సో ఇది ఇంపార్టెంట్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో. సో తర్వాత యూ కెనాట్ ఫిల్టర్ రికార్డ్ ఇన్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్, ఎందుకంటే ఇది ప్యాసివ్. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ బిజినెస్ లాజిక్స్ కదా, సో మనం ఫిల్టర్ చేయలేము, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్వేస్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఆల్టర్ చేస్తాం. సో ఆల్రెడీ ప్యాసివ్ అయినప్పుడు మళ్ళీ మనం ఫిల్టర్ చేయలేం. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం సోర్స్ తీసుకున్నాం అండి ట్రాన్స్ డీటెయిల్స్ అనేది.
సో ఇది ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో నిన్న తీసుకున్న ఎగ్జాంపుల్‌లో ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! సోర్స్. సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం ఒక మ్యాపింగ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ మ్యాపింగ్. సో మ్యాపింగ్ నేమ్ తీసుకున్నాం ఇక్కడ. m_expression ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాము, సోర్స్ టార్గెట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. సో ట్రాన్సాక్షన్ ఐడి టేబుల్ ఆల్రెడీ, టార్గెట్ టేబుల్ కూడా మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో సోర్స్ నుంచి ట్రాన్స్ డీటెయిల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. అండ్ టార్గెట్ నుంచి టార్గెట్ టేబుల్ టీ ట్రాన్స్ డీటెయిల్స్. సో మనకి సోర్స్ టార్గెట్ రెండు ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కొన్ని లాజిక్స్ డిఫైన్ చేద్దాం. ఇది ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జస్ట్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేస్తే మనకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు సోర్స్ క్వాలిఫై నుంచి అన్ని కాలమ్స్ నేను సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను ఎక్స్ప్రెషన్ లో. సో వీ హ్యావ్ దీస్ కాలమ్స్. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం జస్ట్ ఎన్లాడ్ చేసుకుంటే మనకి ఎన్ని కాలమ్స్ తెలుసు. సో డబుల్ క్లిక్ చేయ దానిపైన పోర్ట్స్కి వెళ్తే మనకి సో వేరియబుల్ పోర్ట్ అనేది ఎనేబుల్ ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ అయింది అనమాట. సో ఇది ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ లో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా వేరే ట్రాన్స్ఫర్మేషన్ లో మనకి వేరియబుల్ పోర్ట్స్ ఉండవు. సో మనకి 13 ఉన్నాయి. టోటల్ రెవెన్యూ యూనిట్ ప్రైస్ మనం ఏదో ఒకటి క్యాలిక్యులేషన్ చేద్దాం ఇక్కడ. సో టోటల్ ప్రాఫిట్ ఇక్కడ ఇక్కడ మనకి వేరేది ఏమైనా తీసుకున్నాం ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనకి ఇక్కడ ఇన్ని లాజిక్స్ ఉన్నాయన్నమాట. సో సో ఇలాంటి లాజిక్ మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. శాలరీ క్యాలిక్యులేషన్ చేయాలంటే సో సపోజ్ లెట్స్ శాలరీ ఇంక్రిమెంట్ చేయాలి, 10% ఇంక్రీజ్ చేయాలి. సో అప్పుడు మనం ఎలా రాయాలి, న్యూ శాలరీ ఈక్వల్ టు శాలరీ ప్లస్ శాలరీ ఇంటూ 0.1. 0.1 అంటే 10% అనమాట. సో ఇలాంటివి మనం కండిషన్స్ చాలా రాసుకోవచ్చు. సింపుల్ గా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ గా ఒక మ్యాపింగ్ క్రియేట్ చేయాలంటే లెట్స్ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ యూనిట్స్, యూనిట్ ప్రైస్ ఇవన్నీ ఉన్నాయి. లెట్స్ టేక్ సమ్ అదర్ టేబుల్ దెన్. ఓకే. సో ఇది కాకుండా మనం వేరే టేబుల్ చూద్దాం. ఆర్డర్ డేటా క్యాన్సిల్ చూద్దాం. గో టు మ్యాపింగ్స్, క్రియేట్ న్యూ మ్యాపింగ్, ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఎంప్లాయీ ఇన్ఫో తీసుకున్నాం. మనకి ఏముంది ఇక్కడ, ఐడి, నేమ్, ఈమెయిల్, డిపార్ట్మెంట్ ఉంది. టార్గెట్ కూడా మనకి సేమ్ టేబుల్ ఉండాలి. ఎంప్లాయీ ఇన్ఫో అనుకుంటా, చూద్దాం కొంచెం. టార్గెట్ లో మనకి ఏముంది, టేబుల్ ఉందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. ఈ ఎంప్లాయీ ఇన్ఫో. సో ఇక్కడ ఏముంది, ఐడి, నేమ్, ఈమెయిల్. ఓకే. సో ఇది కరెక్ట్ సరిపోతుంది. సో ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. సో వీ హ్యావ్ సోర్స్ అండ్ టార్గెట్ నౌ. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుందాం. సో అన్ని కాలమ్స్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను సోర్స్ క్వాలిఫై నుంచి ఎక్స్ప్రెషన్ కి. ఓకే. సో ఎక్స్ప్రెషన్ డబుల్ క్లిక్ చేస్తే మనకి విజార్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేద్దామంటే మనకి వేరియబుల్ పోర్ట్స్ అనేది ఎక్స్ట్రా వేరియబుల్ పోర్ట్ అనేది వచ్చింది. ఇక్కడ ఏం చేద్దామంటే మనము శాలరీ క్యాలిక్యులేట్ చేద్దాం. టార్గెట్ ఉంది. సో ఇక్కడ తీసుకుంటే ఎంప్లాయీ ఇన్ఫో. సో శాలరీ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇది అన్ని శాలరీస్ కి 10% ఇంక్రిమెంట్ చేయాలి. సో అది ఎలా రాయాలో ఇక్కడ చూద్దాం. సో వేరియబుల్ పోర్ట్స్ ఉన్నాయి, మనకి శాలరీ అనేది కాలం ఉంది. సో ఇక్కడ మనము క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ ఎలా అంటే ఇలా, న్యూ శాలరీ ఈక్వల్ టు శాలరీ ప్లస్ శాలరీ ఇంటూ 0.1. ఓకే. అది క్రియేట్ చేద్దాం ఇక్కడ. సో లాస్ట్ లో కర్సర్ పెడితే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ న్యూ పోర్ట్. ఓకే. న్యూ కాలం క్రియేట్ చేయాలంటే మనం దాంట్లోనే క్లిక్ చేయాలి. డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. కాపీ అంటే ఏదైనా కాలం కాపీ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు.
సో తర్వాత మూవ్ సెలెక్టెడ్ రిపోర్ట్ అప్ అండ్ డౌన్. సో కాలమ్స్ పైకి కిందికి చేయాలంటే ఈ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే న్యూ కాలమ్ క్రియేట్ చేస్తాను. సో కర్సర్ లాస్ట్ కాలమ్ పైన పెట్టి జస్ట్ సెలెక్ట్ దట్ కాలమ్, లాస్ట్ కాలమ్ సెలెక్ట్ చేసి ప్లస్ యాడ్ న్యూ అని కొడితే మనకి న్యూ కాలమ్ యాడ్ అవుతుంది. సో ఎందుకు న్యూ కాలమ్ యాడ్ చేస్తున్నాం అంటే క్యాలిక్యులేషన్స్ పర్ఫార్మ్ చేయడం. సో న్యూ శాలరీ అని ఇస్తాను. శాలరీ అనేది ఏంటి మనకి డెసిమల్. ఓకే, సో డెసిమల్ సెలెక్ట్ చేసుకుంటా. డెసిమల్ కాకపోతే డబుల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ పోర్ట్గా నేను క్లిక్ చేస్తాను. ఇప్పుడు వేరియబుల్ పోర్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనము ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. లైక్ మనం ఎస్క్యూఎల్ క్వైరీస్ ఎలా రాస్తామో అలా ఈ ఎక్స్ప్రెషన్ లో మనం రాయొచ్చు. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ పర్ఫార్మ్ చేద్దాం. ఈ ఎక్స్ప్రెషన్ లాజిక్ ని నేను కాపీ చేసి అక్కడ ఎక్స్ప్రెషన్ లో పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేస్తాను. శాలరీ ప్లస్ శాలరీ ఇంటూ 0.1 అంటే 10% అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ కోర్స్ కి వెళ్తే మనకి కాలమ్స్ అన్ని వస్తాయి. జస్ట్ మనం రీనేమ్ చేసుకోవచ్చు దాన్ని. సెలెక్టెడ్ కాలమ్ నేమ్ ఇలా శాలరీ ప్లస్ శాలరీ ఇంటూ 0.1. 0.1 అంటే 10% అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, ఇక్కడ మనం వ్యాలిడేట్ చేసుకోవాలి ఈ ఎక్స్ప్రెషన్ కరెక్టా కాదని. సో అది ఎలా వ్యాలిడేట్ చేసుకుంటామంటే మనం పైన వ్యాలిడేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది. సో ఎక్స్ప్రెషన్ అనేది వ్యాలిడ్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ న్యూస్ యాడ్ అనేది వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఎక్స్ప్రెషన్ రాసాము. బై డిఫాల్ట్ గా వేరియబుల్ పట్ ఎనేబుల్ చేస్తే ఇన్పుట్ అవుట్పుట్ అనేది డిసేబుల్ చేస్తాం. సో అందుకే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, వేరియబుల్ పోర్ట్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ గా మనం కన్సిడర్ చేయలేము. సో వెన్ యూ ఎనేబుల్ వేరియబుల్ పోర్ట్, ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్ అనేది డిసేబుల్. ఓకే, సో ఇంకోటి మనం అవుట్పుట్ పోర్ట్ క్రియేట్ చేయాలి. సో అవుట్పుట్ ఎలాగంటే go_new salary. ఓకే, తర్వాత ఇది డెసిమల్ లేదంటే డబుల్ అయినా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇది అవుట్పుట్ గా తీసుకుంటాను. సో అవుట్పుట్ గా తీసుకుంటున్నాం అంటే దీనికి ఒక వాల్యూ ఇవ్వాలి. సో ఏమి ఇవ్వాలి, వేరియబుల్ పోర్ట్ అనేది ఇవ్వాలి. ఆ వేరియబుల్ పోర్ట్ లో వచ్చిన వాల్యూని మనం ఇక్కడ v__ అని ఇస్తే మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అనేది ఇది వేరియబుల్ పోర్ట్ అని. సో v_new salary అలా తీసుకోవాలి. సో ఇక్కడ అవుట్పుట్ పోర్ట్ లోకి ఏమి ఇవ్వాలి, మనం వేరియబుల్ పోర్ట్ లో వచ్చే వాల్యూని మనం అవుట్పుట్ పోర్ట్ లోకి పాస్ చేయాలి. సో అందుకే వేరియబుల్ పోర్ట్ నేమ్ ని నేను ఇక్కడ అవుట్పుట్ పోర్ట్ కి అసైన్ చేస్తాను. సో v_new salary. సో ఇప్పుడు మనం డిఫైన్ చేసుకున్నాం ఆ వేరియబుల్ పోర్ట్ లో వచ్చే వాల్యూని అవుట్పుట్ పోర్ట్ కి మనం అసైన్ చేస్తాం. ఓకే, సో శాలరీ అనేది ఒరిజినల్ కాలం, న్యూ శాలరీని మనం మ్యాప్ చేస్తాం. యూ కాన్ అప్లై. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం మ్యాప్ చేయాలి. సో ఎలా మ్యాప్ చేసినా చూద్దాం. సింగిల్ వాల్యూ. సో ఐడిని ఐడికి మ్యాప్ చేస్తున్నాం, నేమ్ ని నేమ్ కి మ్యాప్ చేస్తున్నాం, ఈమెయిల్ టు ఈమెయిల్, డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్. శాలరీ నెక్స్ట్ చేద్దాం, డిఓబి టు డిఓబి, జెండర్ టు జెండర్. సో ఇప్పుడు శాలరీకి మనం ఏది మ్యాప్ చేయాలంటే న్యూ న్యూ వన్ అవుట్పుట్ పోర్ట్ మనం క్రియేట్ చేసాం కదా, ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ పర్ఫార్మ్ చేస్తాం 10% ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఈ న్యూ శాలరీ పోర్ట్ నేను శాలరీకి మ్యాప్ చేస్తాను. ఓకే, సో అవుట్పుట్ ఆఫ్ న్యూ శాలరీని శాలరీకి మ్యాప్ చేద్దాం. ఆ ఓల్డ్ శాలరీని మనం మ్యాప్ చేయలేం, ఎందుకంటే అది వితౌట్ 10% వాల్యూ మనకు వస్తుంది. ఇది విత్ 10% వాల్యూ వస్తుంది కాబట్టి దీన్ని మనం మ్యాప్ చేయాలి. సో ఓన్ న్యూ శాలరీ టు శాలరీ ఇలా సేవ్ ఇట్. సో ఇట్ ఈస్ a valid. Now let's create a workflow, generate workflow, reusable. Next, సో ఇక్కడ సోర్స్ కి సోర్స్ ఉంది, టార్గెట్ కి టార్గెట్ కనెక్షన్ ఇద్దాం. ఓకే, సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సెషన్ నేమ్ క్రియేట్ అయింది, మ్యాపింగ్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సెషన్ అది క్రియేట్ అయింది, ఫినిష్. లెట్స్ గో టు వర్క్ ఫ్లో మేనేజర్. ఇక్కడ మనకి సెషన్ ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాం.
ఫస్ట్ కనెక్ట్ అయ్యి రిపాజిటరీ కనెక్ట్ అయ్యి ఫోల్డర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ సెషన్స్కి వెళ్తే మనకి క్రియేట్ చేసిన సెషన్ ఉంది. సో క్లియర్ చేద్దాం ఇది ఫస్ట్. ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. సో డ్రాగ్ అండ్ డ్రాప్, డబుల్ క్లిక్, ప్రాపర్టీస్ అన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. గో టు మ్యాపింగ్ ట్యాబ్, సోర్స్ సోర్స్ కనెక్షన్ ఉంది. టార్గెట్ కి సో టార్గెట్ కనెక్షన్ ఉంది. లోడ్ టైప్ వచ్చేసి ఆల్వేస్ నార్మల్, బల్క్ ఉండకూడదు. సో ఇంకేమున్నాయి ఇక్కడ. సో ట్రంకేట్ చేయాలంటే ట్రంకేట్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, అంతే. అప్లై, ఓకే, సేవ్. సో వర్క్ ఫ్లో డిజైనర్కి వెళ్ళి వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలి. ఇక్కడ వర్క్ ఫ్లో నేమ్ వచ్చేసి WF_, ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో సెషన్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే మనకి క్రియేట్ చేసిన సెషన్స్ కనిపిస్తాయి. సెలెక్ట్ రెస్పెక్టెడ్ వన్. ఓకే, సో నా ఇప్పుడు లింక్ చేయాలి. లింక్ స్టార్ట్ టు ద సెషన్. సేవ్ ఇట్. సో ఇప్పుడు వర్క్ ఫ్లో అనేది వ్యాలిడ్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ రన్ ద వర్క్ ఫ్లో. రైట్ క్లిక్, అరేంజ్ ఆల్ హారిజాంటల్, రైట్ క్లిక్. ఇక్కడ టార్గెట్ లో మనకి టేబుల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. సో టేబుల్ లో డేటా ఉందా లేదా. సో టార్గెట్ టేబుల్ వచ్చేసి T_employee info 1. సో మనకి డేటా ఏం లేదు. సో విల్ రన్ ద మ్యాప్ వర్క్ ఫ్లో నౌ. స్టార్ట్ వర్క్ ఫ్లో. సో మానిటర్ మనకి ఆల్రెడీ ఓపెన్ అవుతుంది. సో ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది. టేబుల్ ఆర్ వీ డజంట్ ఎగ్జిస్ట్. సో మైట్ బి కనెక్షన్ చెక్ చేయాలి మళ్ళీ. ఎక్స్ప్రెషన్ మ్యాపింగ్ ట్యాబ్ పెట్టి టార్గెట్ ఏంటి సోర్స్కి వచ్చింది. ఎందుకు ఆల్రెడీ సోర్స్కి వచ్చింది, మనం ఆల్రెడీ డిఫైన్ చేస్తాం టార్గెట్ అని. సో టార్గెట్ కనెక్షన్ ఇచ్చేసి నార్మల్ ట్రంకేట్ ఆప్షన్ అవసరం లేదు, కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. అప్లై, ఓకే, సేవ్. సో నవ్ రీరన్ చేద్దాం. షుడ్ సక్సీడ్. సో సక్సెస్ అయింది. సోర్స్ నుంచి 17 రికార్డ్స్ వచ్చినాయి. రీడ్ చేసింది, టార్గెట్ లోకి 17 రికార్డ్స్ లోడ్ చేసింది. ఓకే, సో టార్గెట్ లో చెక్ చేస్తే సో వీ గాట్ ఆల్. శాలరీ చూసుకుంటే ఇక్కడ మనం 10% ఇంక్రీజ్ చేసాం. 3,30,000 ఉంది. సో సోర్స్ నుంచి మనకి ఏమొచ్చింది, సోర్స్ లో మనకి ఎంత ఉంది ఇది శాలరీ కూడా 3 lakh ఉంది. అంటే 10% ఇంక్రీజ్ చేస్తే 3,30,000 వచ్చింది. సో అలాగే ఈచ్ నేమ్ కి ఈచ్ ఎంప్లాయీ ఐడికి మనం 10% అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో ఇలా మనం క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో అన్ని కాలమ్స్ కి ఇక్కడ 10% శాలరీ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. సో అలాగే నువ్వు నేమ్, ఫుల్ నేమ్ ఉంది, ఇక్కడ ఫుల్ నేమ్ ఉంది. సో మనం కన్కాటినేషన్ చేసుకోవచ్చు. 1 సెకండ్, చేంజ్ అవుతుంది. 1 సెకండ్, వీవ్ అంతా చేంజ్ అయిపోయింది. లెట్ మీ రీఅరేంజ్ ఇట్. సోర్స్ ఒక టార్గెట్ ఉంది. సోర్స్ ఫుల్ నేమ్ ఉంది ఇక్కడ. దీన్ని స్ప్లిట్ చేయాలనుకున్నా మనం స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ రాసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ప్రెషన్ లో. సో లైక్ ఎలా అంటే పోర్ట్కి వెళ్ళి ఇక్కడ నేమ్ ఉంది కదా, సో న్యూ పోర్ట్ తీసుకొని సో క్యాలిక్యులేషన్ ఎక్స్ప్రెషన్ లో మనం రాయొచ్చు. కన్కాటినేషన్ ఆఫ్, లేదంటే నువ్వు సపరేట్ చేయాలనుకుంటే న్యూ కాలం తీసుకొని మనం స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ నార్మల్ ఎక్స్క్యూఎల్ ఎలా రాస్తామో నేమ్ ని ఫుల్ నేమ్ ని స్ప్లిట్ చేయడానికి. సో అలా కూడా ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ న్యూ పోర్ట్ తీసుకొని ఆ ఫుల్ నేమ్ ని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లాగా స్ప్లిట్ చేయాలనుకుంటే ఎక్స్ప్రెషన్ లో మనం లాజిక్ రాయాలి. ఓకే, సో అది నువ్వు ట్రై చేయ ఒకసారి, మీరు ట్రై చేయొచ్చు. సో న్యూ పోర్ట్ తీసుకొని సో అవుట్పుట్ పోర్ట్ గా ఎనేబుల్ చేసుకొని మీరు ఆ ఫుల్ నేమ్ ని ఫస్ట్ నేమ్ గా లాస్ట్ నేమ్ గా క్రియేట్ చేసుకొని
దాన్ని మీరు టార్గెట్లోకి ఫుల్ నేమ్కి లేకపోతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది. సో ఆ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్కి ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న అవుట్పుట్ ఫస్ట్ నేమ్ అవుట్పుట్ లాస్ట్ నేమ్ దాన్ని మనం టార్గెట్కి మ్యాప్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ డూ మెనీ థింగ్స్ ఇన్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. సో నేమ్ ఉంది కదా ఇక్కడ, కావాలంటే మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లోడ్ చేయాలనుకుంటే టార్గెట్లోకి మనకు ఆల్రెడీ ఉండాలి ఆ కాలమ్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో అప్పుడే మనం ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో అవే కాకుండా శాలరీస్ ఏమైనా ఉంటే 20%, 30% యాడ్ చేయాలనుకున్నా, వేరే శాలరీ 10,000 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఉంటే 20% ఇంక్రిమెంట్ చేయడం కానీ, సో ఇలా మనం ఎక్స్ప్రెషన్ రాయొచ్చు అనమాట. సో అదే కాకుండా శాలరీ గ్రేటర్ దాన్ 10,000 ఉందంటే, గ్రేటర్ దాన్ 10,000 ఉందనుకో అప్పుడు 10% ఇంక్రీజ్ చేయాలి. సో అలా ఎలా రాస్తాం కండిషన్ అంటే, ఇఫ్ ఆఫ్ salary less than or equal to 10,000, comma, salary plus salary into 0. అంటే 20% ఇంక్రీజ్ చేయాలి. లేదంటే salary 20% ఇంక్రీజ్ చేయాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అంటే 20% ఇంక్రీజ్ చేయాలి. లేదంటే 10% ఇంక్రీజ్ చేయాలి. విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 10,000 ఉంటే 10% ఇంక్రీజ్ చేయాలి. సో అలా ఈ కండిషన్ మనం రాసుకోవచ్చు. సో ఇది ఒకటే అవుట్పుట్ పోర్ట్ లో కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. వేరియబుల్ పోర్ట్ అవసరం లేదు. సో ఇక్కడ ఒకటే అవుట్పుట్ పోర్ట్ గా డైరెక్ట్ గా మనం రాసుకోవచ్చు. లేదంటే ఇలా వేరియబుల్ పోర్ట్ లో కూడా మనం ఈ కండిషన్ ని డైరెక్ట్ గా చేయవచ్చు. సో ఇలా క్యాలిక్యులేషన్స్ మనం పర్ఫామ్ చేసుకోవచ్చు ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ లో. అండ్ 20%, 10%, 30%. సో ఇట్స్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ లాగా మనకి ఎంత రిక్వైర్మెంట్ ఎలా వచ్చినా మనం ఇలా కండిషన్స్ క్రియేట్ చేసుకొని, సో ఫస్ట్ నేమ్ ఉంది కదా అప్పర్ కేస్ లాగా లాస్ట్ నేమ్, సో ఈమెయిల్ ఐడీస్ ఏమన్నా శాలరీస్, ఇక్కడ ఉన్న లాజిక్స్ అన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ నేను పంపిస్తాను, మీరు ఒకసారి ఈ కండిషన్స్ అన్ని అర్థం చేసుకొని, సో ఎక్కడ మనకి సిచ్యువేషన్ వస్తుందో ఆ సిచ్యువేషన్స్ లో మనం ఇలా కండిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ రిక్వైర్మెంట్ కూడా చూసుకోవచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే.